లెజెండరీ యాక్టర్ కోటా శ్రీనివాసరావు మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. నటుడిగానే కాకుండా ఎమ్మెల్యేగానూ సేవలందించడంతో సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన్ని కడసారి చూసేందుకు వచ్చి ఘనంగా నివాళులర్పించారు. కోటా శ్రీనివాసరావుతో తమకున్న అనుబంధాన్ని, ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం కోటా మరణంపై స్పందిస్తూ తెలుగులో ట్వీట్ చేశారు. కోటా లాంటి మహానటుడు మరొకరు పుట్టరని జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కోటా నివాసానికి వెళ్లి ఆయనకు నివాళులర్పించారు. అయితే తెలుగు రాష్ట్రాలు సినీ ఇండస్ట్రీ విషాదంలో ఉన్న వేళ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది. హీరో శ్రీకాంత్, శివాజీ రాజా, అలీ, ఉత్తేజ్లతో కలిసి ఫోటో దిగిన బండ్ల గణేష్ చాలా రోజుల తర్వాత స్నేహితులు తన ఇంటికొచ్చి కలిశారని ట్వీట్ చేశారు. వీళ్లందరూ కలిసి వినోదం చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే. దీంతో ఈ ఫోటో చూసిన కొంతమంది నెటిజన్లు వినోదం మూవీకి సీక్వెల్ తీయండన్నా బావుంటుంది అని సలహా ఇవ్వగా, మరికొంతమంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద అయినా పొద్దున్నే కదా పోయింది, మీరు అప్పుడే సిట్టింగ్ మొదలు పెట్టేశారా? పాపం కోటా గారు చనిపోయారన్న బాధ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. కోటా గారికి నివాళి అర్పించేసి బండ్ల గణేష్ ఇంట్లో సిట్టింగ్ ప్లాన్ చేశారా అంటూ అనేక మంది కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. అయితే ఈ కామెంట్లకు కొందరు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. వాళ్లంతా ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారని, స్నేహితుడి ఇంటికి వెళ్లి కలిస్తే విమర్శలు చేస్తారా అని మండిపడుతున్నారు. మొత్తానికి బండ్ల గణేష్ షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఆదివారం ఉదయం కోటా శ్రీనివాసరావుకు నివాళులర్పించిన బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ ఇండియాలోనే గొప్ప నటుడు కోటా శ్రీనివాసరావు అని అన్నారు. గత నెలలో ఆయన కబురు పంపితే ఇంటికెళ్లి పలకరించా, నా నెంబర్ తన మనవళ్లకు ఇచ్చి, అరే వీళ్లకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కాస్త చూసుకోరా అని ఓ బాధ్యత నాకు అప్పగించారు. ఆ రోజు ఆయన పరిస్థితి చూసి చాలా బాధపడ్డా. నటుడిగా ఆయన చేసిన పాత్రలు, ఆయన జీవన శైలి ఓ అద్భుతం. అలాంటి నటుణ్ణి కోల్పోవడం కళామ తల్లికి చాలా నష్టం జరిగింది. తెలుగు సినీ చరిత్ర రాస్తే అందులో కోటా గారికి ఓ పేజీ ఖచ్చితంగా ఉంటుంది అని అన్నారు బండ్ల.